రౌడీ షీటర్ అయినటువంటి కవ్వా హత్య కేసు రిపోర్ట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అది 2వ తేదీ జరగడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలను వితిన్ 2 days లోపల వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి మా తాలూకా సిఐ గారు, అదేవిధంగా 3 Town సిఐ గారు ఆ సిబ్బంది అందరినీ కూడా యాక్టివేట్ చేసి ఈరోజు 6 ముద్దాయిలను 6:30 గంటలకు నంద్యాల మండలం చాపరేవల్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి మూల పెద్దమ్మ గుడి దగ్గర ముద్దాయిలు 7గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరంకు ఉపయోగించినటువంటి ఈ కత్తులు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ, అదేవిధంగా 2 ఫోన్లను, ఒక ఇన్నోవా క్రైమ్ వెహికల్ వీళ్ళు ఏదైతే సీజ్ చేశారో ఒక ఇన్నోవా, ఒక మోటార్ సైకిల్, 2 ఇనుప రాడ్లు, 4 కత్తులను సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో వివరాలు ఏంటంటే, ఈ కేసు చనిపోయిన కవ్వా మీద ఇంతకు ముందే రౌడీ షీట్ ఉంది. ఇతని మీద అనేక మర్డర్ కేసులు కూడా ఉన్నాయి, అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు కూడా ఉన్నాయి. గతంలో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ చంపిన కేసులో, సురేంద్ర కానిస్టేబుల్ చంపిన కేసులో A1 ముద్దాయిగా కూడా ఇతను కవ్వ కీలక పాత్ర పోషించడం జరిగింది. చనిపోయినటువంటి ఈ వెంకట సాయి అలియాస్ కవ్వాకు ఈ అరెస్ట్ కాబడినటువంటి ప్రస్తుతం సంజీవ్ అనేటువంటి అతని అనుచరుల ద్వారా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది. ఇతనికి గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ పరంగా, తర్వాత ఆర్థిక పరమైనటువంటి మనస్పర్ధలు ఉన్నాయి. మరియు ఈ రౌడీ షీటర్ రాజశేఖర్ హత్య కేసు విషయంలో ఈ సంజీవ్ ఇతడు దాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి విషయంలో కూడా వీళ్ళిద్దరికీ నంద్యాల టౌన్లో ఈ ఆధిపత్యం విషయంలో, ఈ ఒకరికొకరికి ఆధిపత్యం విషయంలో ఈ యొక్క హత్యని సంజీవ్ కవ్వాని చేసినట్టు జరిగింది. ఇందులో ముద్దాయిల వివరాలు వచ్చి రాగినేని సంజీవ్ కుమారు, అరియాస సంజీవ్, వీటిది మహానంది మండలం అల్లింగరం విలేజ్ అది. తర్వాత 2వ అతను వచ్చి అద్వానప్ నవీన్ కుమార్, సన్ ఆఫ్ వెంకట సుబ్బయ్య, మొలకల్ల కొండల విలేజ్ సిద్ధాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్. ఇతను వచ్చి వీనికి జైల్లో పరిచయం, పీడీ యాక్ట్ పెట్టినప్పుడు జైల్లో ఫ్రెండ్ అయ్యి ఆ విధంగా వాడికి హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత పల్లపు సుబ్బరాయుడు, సన్ ఆఫ్ లింగమయ్య, దేవానగర్ నంద్యాల టౌన్ వాడు 3వ ముద్దాయి. తర్వాత సుగర్ శెట్టి మదన్ గోపాల్ అలియాస్ సన్ ఆఫ్ మద్దిలేటి, వీడొచ్చి గ్యాస్ సెంటర్ అలియాస్. తర్వాత బంగి శివ ఉరఫ్ కుక్కల శివ, సన్ ఆఫ్ బంగి బాబు, జగజ్జన్ నగరు మంద్యాల టౌన్. వీడొచ్చి వానికి అసిస్టెన్స్ ఇవ్వడము, ప్లానింగ్, కాన్స్పిరసీ వీటిల్లో ఉండడం జరిగింది. తర్వాత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, సన్ ఆఫ్ షేక్ మాలిక్ బాషా, ఫకీర్పేట, సాయిబాబా నగర్, నంద్యాల టౌన్. వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు. తర్వాత చాకలి మద్దిలేటి, ఇది వీడు 21 years. చాకలి సన్ ఆఫ్ చాకలి చంద్రుడు, తెలుగుపేట, బనగానపల్లి టౌన్, వాటి శిల్పానగర్, నంద్యాల టౌన్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా వీనికి యాక్టివ్ అసోసియేట్స్, ఫ్రెండ్స్. ఆ విధంగా వీనికి హెల్ప్ చేసి వీన్ని మర్డర్ చేయడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం. దాంట్లో మా సిఐ, తాలూకా సిఐ, 3 Town సిఐ, మిగతా మా క్రైమ్ సిబ్బంది అంతా కూడా అసిస్టెన్స్ తీసుకొని వెంటనే దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. క్రియేట్ చేయడము, దాంట్లో జనాలకి రియల్ ఎస్టేట్ లింక్ ఎంటర్ కావడము, వాళ్ళ జనాలు పంచాయతీలు చేయడము, డబ్బులు వసూలు చేసుకోవడము, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భంలో వీడు సంజీవ్ గాడికి కవ్వాగాడు కొంత హెల్ప్ చేసేవాడు. దాంట్లో వాళ్ళకిద్దరికి
ఆ సెటిల్మెంట్ దాంట్లో వచ్చేటువంటి డబ్బుల్లో కొంత తేడా రావడం, ఆ ఇష్యూనిలో వాడు డబ్బులు డిమాండ్ చేయడము, దానికి సంబంధించి వీడు ఏదో ప్రామిస్ చేసింది వానికి ప్రామిస్ను ఫుల్ఫిల్ చేయకపోవడం అనే దాంట్లో వచ్చినటువంటి డిఫరెన్సెస్. ఒకరికొకరు వీడిని వాడదంతా వాడిని ఈడదంతా కొంత వాళ్ళకు ఆల్టర్కేషన్ జరగడం. సంజీవ్ గారు అప్పటి నుంచి కూడా వీడు ఒక వారెంట్ కూడా వీని మీద పెండింగ్ ఉంది, బయటే ఉన్నాడు, చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు వాడు సడన్గా ఎక్కడ మనకు దొరకడు, ఎక్కడ కనపడ్డాడు. బయటనే వాడు ఏంటంటే వీడు వాడినన్నా చంపుతారు, వాడు ఈయనన్నా చంపుతారు అనేటువంటి కాన్సెప్ట్లో వీడు కనపడకన్నా వాడు అప్పుడప్పుడు ఎవ్వరికి తెలియకుండా వచ్చిపోయాడు, కనపడకుండానే. అలా ఇంతే.